అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీకు ప్రయోజనం కలుగునట్లు చేయుదును. యెషయా 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఆమేన్. ఏమిటా ప్రయోజనములు ఆయన ఉపదేశంలో అని చూస్తే, కీర్తన 119:93, దేవుని ఉపదేశములను మనలను బ్రతికిస్తాయి. మరి అలాగే 104వ వచనం, ఆయన ఉపదేశం వల్ల వివేకం కలుగుతుంది. మరి తప్పు మార్గాలన్నీ మనకు అసహ్యం కలుగుతాయి. సామెతలు 6:23, ఉపదేశము వెలుగుగా ఉండును. 7:2, నీ కనుపాప వలె దేవుని ఉపదేశమును కాపాడుకున్న ఎడల నువ్వు బ్రతుకుతావు. 10:17, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. 13:14, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. 28:7, ఉపదేశమును అంగీకరించేవాడు బుద్ధి గలవాడు. 1:8, నీ తండ్రి ఉపదేశము. 6:20, నీ తల్లి ఉపదేశము ఆలకించు, త్రోసివేయొద్దు. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉండును. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడుతుంది. మరో ప్రాముఖ్యమైన విషయం, అద్భుతమైన సంగతి ఏంటంటే, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ప్రైజ్ లార్డ్. అందుకే సామెతలు 1:33లో చెప్పబడినట్లుగా, దేవుని ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. ప్రైజ్ లార్డ్. దేవుని ఉపదేశంలో ఏమి దాగి ఉన్నాయని గమనిస్తే, దేవుని ఆజ్ఞలు దాగి ఉన్నాయి. సామెతలు 3:1-2 వచనాలు, ఆయన ఉపదేశమును ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనున్నట్లయినా అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞలన్నిటినీ కుదించి మత్తయి 22:36-40 వచనాల్లో ఎలాగ సెలవిచ్చారు, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. అలాగే రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అని చెప్పారు ప్రభు. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. 1 తిమోతి 1:5, ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రైజ్ లార్డ్. దేవుని ఉపదేశంలో ఆజ్ఞలు అనేకములున్నను వాటన్నిటిలో దాగి ఉన్నది ప్రాముఖ్యమైనది ప్రేమయే. అందుకే 1 కొరింథీ 14:1లో చెప్పబడినట్లుగా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, నీ ఉపదేశాలు నీ ఆజ్ఞలు మాకు ఎల్లవెళ్ళ ప్రయోజనములే. అందును బట్టి మీకు మా నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, అందుకే మేము పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం కలిగిండునట్లును, వాటిలో నుండి ప్రేమ ఉద్భవించునట్లును మాకు నీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.